తమిళనాడులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖి. తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం. దశాబ్దాల వైరాగ్యం ఒక్క సంతకంతో సమసిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. దివంగత జయలలితకు అత్యంత విశ్వసనీయుడిగా అన్నాడీఎంకేలో నెంబర్ 2గా చక్రం తిప్పిన పన్నీర్ సెల్వం ఇప్పుడు తన చిరకాల ప్రత్యర్థి పార్టీ డీఎంకే గూటికి చేరారు. ఇది కేవలం ఒక నేత పార్టీ మారడం కాదు, ద్రవిడ రాజకీయాల్లో ఒక శకం ముగిసి సరికొత్త సమీకరణాలకు తెరలేచిన క్షణమని కూడా మనం చెప్పుకోవచ్చు. 2022లో ఎడప్పాడి పళనిస్వామితో జరిగిన ఆధిపత్య పోరులో ఓపీఎస్ అధికారాన్ని, పార్టీని రెండింటినీ కోల్పోయారు. బహిష్కరణ వేటు తర్వాత ఒంటరి పోరాటం చేసిన ఆయన ఇటు బీజేపీతో సంబంధాలు తెంచుకుని అటు తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చివరకు శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని ఎంచుకున్నట్లున్నారు. తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ స్టాలిన్ చెంతకు చేరారు ఇప్పుడు పన్నీర్ సెల్వం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వేసిన ఈ ఎత్తుగడ అన్నాడీఎంకే కోటను పునాదులతో సహా కదిలించేలా ఉంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో పన్నీర్ సెల్వాన్కున్న సామాజిక వర్గ బలం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయానికి సోపానంగా మారబోతోంది. అటు ఈపీఎస్ పట్టును బలహీనపరుస్తూనే ఇటు పార్టీని క్లీన్ స్వీప్ దిశగా నడిపించే వ్యూహాత్మక అడుగు ఇది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అందరి కళ్ళు బోడిమెట్ట నియోజకవర్గంపైనే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దశాబ్దాలుగా అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు ఓపీఎస్ డీఎంకే జెండాతో బరిలోకి దిగబోతూ ఉన్నారు. ప్రత్యర్థులుగా ఉన్న డీఎంకే కార్యకర్తలు, ఓపీఎస్ వర్గీయులు ఇప్పుడు ఏకతాటిపైకి రావాల్సిందే. ఈ విలక్షణ కలయిక క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీకి ఏ మేరకు సహకరిస్తుందనేది ఓ పెద్ద అగ్ని పరీక్ష అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక సామాజిక ముఖ్యమంత్రి, పార్టీకి వెన్నెముకలా ఉన్న నేత ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లడం అన్నాడీఎంకే క్యాడర్ను కోలుకోలేని దెబ్బతీసిందని కూడా చెప్పుకోవచ్చు. ఓపీఎస్ ద్రోహం చేశారని ఏపీఎస్ వర్గం విమర్శిస్తున్నా క్షేత్రస్థాయిలో ఓపీఎస్ వెన్నంటి ఉన్న సామాజిక వర్గాలు డీఎంకే వైపు మొగ్గు చూపితే అది అన్నాడీఎంకే మనుగడకే ప్రమాదకరంగా మారే అవకాశం ఇక్కడ కనిపిస్తోందని కూడా మనం చెప్పుకోవచ్చు. నాడు ఎంజీఆర్, కరుణానిధిల మధ్య సాగిన పోరాటం తరహాలోనే నేడు ఈపీఎస్, ఓపీఎస్ల మధ్య యుద్ధం తమిళ రాజకీయాలను శాసిస్తోందని చెప్పుకోవచ్చు. ఓపీఎస్ రాకతో డీఎంకే తిరుగులేని శక్తిగా మారుతుందా, లేక ఈ పరిణామం ఓటర్లలో వ్యతిరేకత తెస్తుందా? ఏదేమైనా రాబోయే అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత కీలకం కాబోతున్నాయనేది మాత్రం అర్థమవుతోంది.